ఫ్రెండ్స్, ఈ పేస్ట్ అయితే నేను చికెన్ లెగ్ మిక్స్ చేయాలి కదా, అందుకు పేస్ట్ అయితే తయారు చేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, అలానే 2 టమాటాలు వేసేసినాను. నెక్స్ట్ అయితే 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ లెగ్ అయితే మిక్స్ చేసేస్తా ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఏమీ లేదు, ఈజీగా ఇలా 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 అంటే క్లీన్గా మిక్స్ అయిపోతుంది మంచిగా. ఒక చిన్న చెంచా తీసుకొని ఇలా మిక్స్ చేయాలి. మిక్స్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే మిక్స్ చేసేసాను, కొద్దిసేపు నానబెడతాను. ఇదైతే కొద్దిసేపు అయితే నానబెట్టేస్తాం ఫ్రెండ్స్, ఒక 1/2 అవర్ అలా పెట్టేస్తాం. పసుపు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్, అలానే కొంచెం ఉప్పు కూడా కలిపి పెట్టేద్దాం కొద్దిగా వేసేస్తా. కుక్కర్ అయితే హీట్ వచ్చింది. ఇప్పుడు మనము ఇందులోకి ఆయిల్ అయితే వేస్తాము. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. ఇదైతే జీరా అనమాట, కొద్దిగా అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. జీలకర్ర, ఇదైతే ఎర్రగడ్డ, ఈ ఎర్రగడ్డ అయితే వేసేస్తాం. ఎర్రగడ్డలు వేసిన తర్వాత ఇలా మంచిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను చికెన్ అయితే రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎర్రగడ్డ అయితే ఫుల్ రెడీ అయిపోయింది. ఇందులోకి అయితే వేసేస్తాం. వేసిన తర్వాత మంచిగా ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే తిప్పుకుందాము. తిప్పుకోవాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత నేనైతే ఇందులోకి వాటర్ అయితే వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం వాటర్ వేస్తే మంచిగా ఉంటుంది. నేను చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి వంటలు సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది లెగ్ పీస్, ఇది లెగ్ పీస్. ఇవన్నీ ఆల్మోస్ట్ లెగ్ పీస్లే ఫ్రెండ్స్. ఇవి నేనైతే లెగ్ పీస్ అయితే కట్ చేయించుకొని వచ్చాను ఈరోజు. దమ్మకు 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 అంటుంది ఇది. తిప్పుకుందాం తిప్పుకుందాం తిప్పుకుందాం, మంచిగా తిప్పుకోవాలి. కుక్కర్ మూత అయితే నేనైతే పెట్టేశాను, మీరు చూడండి. కుక్కర్ మూత అయితే పెట్టేసాను. ఇది అయితే వస్తూ ఉంది, కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది, ఓపెన్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎట్లుంది ఫ్రెండ్స్. చూడండి మీరు. సూపర్, కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్.
సూపర్. అలా అయితే ఇప్పుడు తీసుకొని పోదాం లోపలికి రండి. ఫ్రెండ్స్, సండే స్పెషల్ కర్రీ అయితే తక్కువ ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. సూపర్. ఇక్కడ మీరు చూడండి, చికెన్ కర్రీ ఇట్లా పెట్టేసాం. నేనైతే కొద్దిగా వేసుకున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రండి. ఓకే ఫ్రెండ్స్.